కబోర్డ్లో ఎవరైనా మనుషులను పెడతారా? ఎస్, కబోర్డ్లో కూడా చూడండి. ఆ అభి అక్కడే ఉంటాడని నా స్ట్రాంగ్ ఒపీనియన్. ఈ ఇంట్లో కొంతమందికి అప్పుడప్పుడు ఆ కబోర్డ్లో దాక్కోవడం బాగా అలవాటు. సార్, నేను ఒక డౌట్ రేస్ చేసినప్పుడు సర్చ్ చేయడం మీ డ్యూటీ, అవునా కాదా? కమ్ విత్ మీ సార్. ఓకే మేడం, దిస్ ఈజ్ లాస్ట్ అండ్ ఫైనల్. మీరు చెప్తున్నారు కాబట్టి వెళ్ళి సెర్చ్ చేస్తాం. బట్ అక్కడ లేకపోతే మాత్రం మేమేమీ చేయలేం. పదండి. ఎస్ఐ గారు, నేను వస్తాను. మీరు రావడానికి వీల్లేదు సూర్య. ఎస్ఐ గారు, మీరు వచ్చింది మా ఇంటికి. మా ఇంట్లోనే సర్చ్ చేస్తూ మమ్మల్ని రావద్దంటాం. మా ఇంట్లోనే మమ్మల్ని ఇన్సల్ట్ చేసినట్టు అవుతుంది. మమ్మల్నే రావద్దన్నప్పుడు తను ఎందుకు వస్తుంది? నో వే. ఇది కాస్త టూ మచ్గా ఉంది మేడం. కావాలంటే నేను ఒకసారి కమిషనర్ గారితో మాట్లాడతాను. సార్, మీరు రండి. ఎస్ఐ గారు, ఏంటిది? మేడం, వాళ్ళు అడిగిన దాంట్లో పాయింట్ ఉంది. సో వాళ్ళని ఆపే అధికారం ఎవరికీ లేదు. సార్, మీరు రండి. రండి ఎస్ఐ గారు, రండి రండి. అదిగో, నేను చెప్పానే, అదే కబోర్డ్. కానిస్టేబుల్ సార్, ఇంట్లో ఎవ్వరికీ తెలియని చోట, ఎవ్వరూ అటువైపు వెళ్ళని చోట దాక్కుంది. ఏంటండి, మీరు చెప్పారని కబోర్డ్ కూడా వెతికాం. కబోర్డ్లో లేడు కదా. నేను అప్పుడే చెప్పాను, మనుషుల్ని కబోర్డ్లో పెట్టడం కుదరదని. కానిస్టేబుల్, సార్ సార్, నేను చెప్పేది వినండి సార్. అది కాదు. ఎస్ఐ గారు, ప్లీజ్ అండి, అబ్బి ఇంట్లోనే ఉన్నాడు. ఎస్ఐ గారు, ప్లీజ్ నేను చెప్పేది వినండి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.